కాపు నేతలంతా ఒక్కటవుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కత్తిగట్టబోతున్నారా? జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కాపు ముఖ్య నేతలందరూ కూడా జనసేన తెలుగుదేశం వైపు అండగా నిలబడబోతున్నారా? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఓడించేటువంటి వాతావరణం చాలా స్పష్టంగా కనపడుతుంది కాపుల వైపు నుంచి. కీలకమైనటువంటి కాపు నేత, కాపు రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ముద్రగడ్డ పద్మనాభం జనసేన పార్టీలో చేరటానికి దాదాపుగా సిద్ధమైనట్టుగా కనపడుతుంది. జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్న ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుడు జ్యోతుల నెహ్రూ ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభంతో భేటీ అయ్యారు. సుదీర్ఘ సమయం ఆయనతో చర్చలు జరిపారు. ఆ తర్వాత జ్యోతుల నెహ్రూ మీడియాతో కూడా మాట్లాడారు. ముద్రగడ్డ పద్మనాభం చాలా బలమైనటువంటి నాయకులు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాం రాజకీయాల్లోకి అనేటువంటి విధంగా. ఇప్పటికే జనసేన తాడేపల్లిగూడెం నాయకులు, జనసేన రాష్ట్ర నాయకులైన బొలిశెట్టి శ్రీనివాస్ కూడా 2 రోజుల క్రితమే ముద్రగడ్డ పద్మనాభం కలిశారు జనసేన పార్టీ తరఫున. ముద్రగడ్డ పద్మనాభం చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్కి ఒక హామీ ఇచ్చినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్కి అండగా ఉంటానని చెప్పండి అని ముద్రగడ్డ పద్మనాభం స్పష్టం చేసినట్టు సమాచారం. ముద్రగడ్డ పద్మనాభం కుమారుడు గిరిబాబు కూడా మీడియా ముఖంగానే ప్రకటన చేశారు. జనసేనలో చేరేదానికి అవకాశం ఉన్నట్లుగా గిరిబాబు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి కానీ, పత్తిపాడు అదేవిధంగా తుని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కానీ ముద్రగడ్డ పద్మనాభం కుటుంబీకులు జనసేన తరపున కానీ, బహుశా జనసేన తెలుగుదేశం పొత్తులోనే ఉన్నాయి, జనసేన తరపునే పోటీ చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేటువంటి దాన్ని. వాస్తవంగా ముద్రగడ్డ పద్మనాభం జనవరి మొదటి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, ముహూర్తం కూడా ఖరారైంది అనేటువంటిది వార్తలకు పొమ్మన్నాయి. ఎందుకు ఇలాంటి వార్తలు వచ్చాయి? దీనికి కారణం ఏమిటి అని అంటే, ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి ద్వారాగా వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి ఎంపీ మిథున్ రెడ్డి ద్వారాగా ముద్రగడ్డ పద్మనాభంతో పలు దఫాలు చర్చలు జరిపారని, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని. వస్తే ముద్రగడ్డ పద్మనాభంకి ఎంపీ టికెట్ కానీ, లేకపోతే రాజ్యసభ కానీ, లేదా వాళ్ళ కుటుంబీకులు వాళ్ళ కొడుకు కానీ వాళ్ళకు కానీ ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు అనేటువంటిది సమాచారం. ఆ నేపథ్యంలో ముద్రగడ్డ పద్మనాభం కూడా కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎప్పుడైతే వారాహి విజయయాత్ర ద్వారాగా పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి సందర్భంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటము, ఆయన అక్రమాల మీద మాట్లాడటము, అదేవిధంగా కొంతమంది కాపు ఉద్యమ నేతల పేరుతో కొంతమంది తప్పుదారి పట్టించేటువంటి యువతను తప్పుదారి పట్టించేటువంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని నమ్మొద్దు అనేటువంటి మాటల మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు ముద్రగడ్డ పద్మనాభం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కూడా మంచి మద్దతు ఇచ్చారు ముద్రగడ్డ పద్మనాభం. దీంతో ఇంకేముంది, జనసేనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాడు ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటిది చర్చ జరిగింది. మొన్న జనవరి 1వ తేదీన కూడా న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళ కార్యకర్తలు, కొంతమంది ఆయన అభిమానులు, వాళ్ళందరితో కూడా ఆయన కొంత సమావేశాలు అవ్వటము, వాళ్ళతో మాట్లాడటము, ఇవన్నీ కూడా మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు ముద్రగడ్డ పద్మనాభం. ఇంకేముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు ముద్రగడ్డ పద్మనాభం సంప్రదించటం, ఆయన జనసేనకి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలియజేయటం అనేటువంటిది ఇది జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి షాక్. జగన్మోహన్ రెడ్డికి
కాపుల వైపు నుంచి షాకుల మీద షాకులు తగ్గుతున్నాయి. మొన్న అంబటి రాయుడు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలోకి దించాలని డిసెంబర్ 28వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పేసి వెళ్ళి పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యాడు. పవన్ కళ్యాణ్ లాంటి అద్భుతమైనటువంటి నాయకుడిని నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఆయన అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిసే అయినటువంటి విధంగా కూడా మాట్లాడాడు. జనసేన తరపున అంబటి రాయుడు బహుశా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఎక్కడి నుంచి అనేది తెలియదు, కానీ బహుశా మచిలీపట్నం నుంచి కానీ అక్కడ పోటీ చేస్తారని తెలియదు. ఇది ఒక చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం, అదేవిధంగా వంగవీటి రాధా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనేటువంటి చర్చ జరిగింది. మరి ఆయన కూడా మరి ముద్రగడ్డ పద్మనాభంతో చర్చ జరుపుతున్నారు, వంగవీటి రాధా కూడా. మరి ఆయన కూడా ఏమన్నా జనసేన తెలుగుదేశం ఆల్రెడీ తెలుగుదేశంలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారని ప్రచారం జరిగింది. మరి ఆయన కూడా మరి కాపులందరూ ఒకవైపు ఉంటున్నారు కాబట్టి తెలుగుదేశంలోనే కొనసాగుతారా ఏమిటి, లేదంటే జనసేనలో చేరాల్సినటువంటి అవసరం లేదు వంగవీటి రాధా. ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తున్నాయి కాబట్టి మరి ఏమిటి వంగవీటి రాధా ప్రయాణం ఎటు ఏంటి అనేది మాత్రం తెలియదు. వివి వినాయక్ వస్తున్నారు అనేటువంటిది కొన్నాళ్ళు చర్చ జరిగినప్పటికీ కూడా ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి రావట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశం లేదు అనేటువంటి దాని మీద స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు వివి వినాయక్ కుటుంబ సభ్యులు. ఎందుకు ముద్రగడ్డ పద్మనాభం ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనుకున్నటువంటి ముద్రగడ్డ జనసేన వైపు ఎందుకు మళ్ళారు, పవన్ కళ్యాణ్కి ఎందుకు మద్దతు తెలియజేస్తున్నారు అనే దాని మీద మాత్రం ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. కాపులు ఎప్పుడూ కూడా అధికారంలోకి రాకూడదు అనేటువంటి విధంగా ఒక పక్కా ప్రణాళికతో బీసీలను ఎంకరేజ్ చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఈ సమయంలోగిన కాపుల్ని రాజకీయంగా ఎదుగుదలను నిరోధిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపులందరూ ఐక్యంగా జనసేనకు మద్దతుగా ముందుకెళ్ళకపోతే కాపులకి రాజకీయపరమైనటువంటి అధికారం భవిష్యత్తులో రావటం కష్టమనేటువంటి దాని మీద అంతర్గతంగా కాపుల్లో జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలోనే ముద్రగడ్డ పద్మనాభం కూడా పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ మధ్య లేఖ రాశారు. ఎవరైతే కాపు నేతలు ఉన్నారో పెద్దలు ఉన్నారో వాళ్ళు ఏవైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో ఆ సూచనలు సలహాలన్నీ తాను తప్పకుండా తీసుకుంటాను, జనసేన పార్టీ కూడా వాళ్ళ సూచన సలహాల మేరకు ముందుకెళుతుంది అనేటువంటి విధంగా కూడా ఆయన బహిరంగ ప్రకటన చేశారు. ఆ తర్వాతే ముద్రగడ్డ పద్మనాభంతో సంప్రదింపులు జరగటం, ముద్రగడ్డ పద్మనాభం సానుకూలత వ్యక్తం చేయటం అనేటువంటిది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో కాపులందరూ గిన ఒకవైపు అంటే జనసేన వైపు గిన పోలరైజ్ అయితే బీసీలు తన వైపు తిప్పుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతాయో తెలియవు. కాపులు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక ఐక్యంగా జనసేనకు మద్దతుగా ముందుకెళ్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మింగుడు పడని అంశం. వచ్చే ఎన్నికల్లో కాపులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారా అనేటువంటి స్థితిలో ఇప్పుడు రాజకీయాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ముద్రగడ్డ ఈ పొలిటికల్ డెసిషన్ మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు కానీ, లేకపోతే పేరు నాని కానీ, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేకపోతే వీళ్ళు మిథున్ రెడ్డి కానీ ఎవరో స్పందిస్తారు ఏమిటి అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.